లవ్ జిహాద్ ముఖ్యంగా కఠినమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి కఠిన లవ్ జిహాద్గా యోగి సర్కార్ ఉత్తరప్రదేశ్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇది పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది సోమవారం రోజు. అలాగే మంగళవారం యోగి సర్కార్ అంటే అసెంబ్లీలో ఉత్తరప్రదేశ్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే దీన్ని 2024 ఒక సవరణ చేసింది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ. ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ అంటే దక్షిణాదిలో కానీ అనేక రాష్ట్రాల్లో కానీ దీని మీద అనేక చర్చలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒక కఠినమైన చట్టం తీసుకురావడం ఇది లవ్ జిహాద్లో భాగమే. అంటే ఒక ముస్లిం యువకుడు లేదంటే ముస్లిం యువకుడు అలాగే హిందూ యువతి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే దీని వెనక కుట్ర దాగి ఉంది అని తేలితే గనక దీన్ని లవ్ జిహాద్గానే పరిగణిస్తూ యావజ్జీవ కఠిన శిక్షలు కూడా ముస్లిం యువకులకి నిర్ణయించే ఒక చట్టం అయితే తీసుకురావడం మనం చూస్తున్నాం. అంటే ఇది ఈ ప్రేమగా అంటే మోసపూరితంగా మోసం చేసి కావాలని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం వారిని మార్చడం ముస్లింలుగా కన్వర్ట్ చేయడం హిందూ మహిళల్ని టార్గెటెడ్గా జరుగుతున్న ఈ తంతు మీద అయితే చాలా 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 సందర్భాల్లో చాలా విషయాలు బయటకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే వీరిని తీసుకెళ్ళి వేరే చోట అమ్మేయడం ఆ తర్వాత వదిలేయడం ఇలాంటి ఘటనలు కూడా అనేకం జరిగిన నేపథ్యంలో మరి ఈ చట్టాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వచ్చిన చట్టం ఈ సమస్యకి సాల్వ్ చేస్తుందా? దీనికి సంబంధించి మాట్లాడదాం. కరాటే కళ్యాణి గారు ఉన్నారు, బీజేపీ నాయకురాలు అలాగే సామాజికవేత్త, అనేక అంశాలలో ఫైట్ చేస్తూ ఉంటారు. నమస్తే అండి కరాటే కళ్యాణి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే. నమస్తే అండి. అలాగే అన్వర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. ప్యానెల్ లో ఉన్న పెద్దలు కూడా నమస్కారం అండి. కళ్యాణి గారు ఉన్నారు. అన్వర్ గారు ముందుగా అన్వర్ గారు కళ్యాణి గారిని అడుగుదాం. కళ్యాణి గారు మీరు ఇలాంటి వాటి మీద చాలా ఫైట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలా ఇబ్బంది పడ్డ అనేక మంది మహిళల పట్ల కూడా మీరు నిలబడుతూ వచ్చారు. ఈ చట్టం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రావడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఉండడాన్ని సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? జై శ్రీరామ్ అండి. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్తే. ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు ఈ చట్టం యోగీజీ అక్కడ ఎప్పుడైతే దీన్ని ఆమోదం తెలిపే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో అక్కడ ఎప్పుడైతే బిల్లు ప్రవేశపెట్టారని తెలిసిందో నేను చాలా ఆనందం, అంటే చెప్పాలి అంటే ఒక విధంగా లోపలంతా పెళ్లి బుక్కుతున్న ఆనందం అంటారు చూసారు, అంత ఆనందంగా. నాకే కాదు చాలా మందికి ఇదే, అంటే బయట చెప్పలేని ఆనందం అన్నమాట. అంత ఆనందం పట్టరాని ఆనందం అంటాం కదా, అలా ఉంది మా పరిస్థితి. ఎందుకంటే రోజు తెల్లవారు లెగిస్తే లవ్ జిహాద్ కేసులు వందల కొద్దీ ప్రతి మన ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ లో అక్కడ పెడితే మేము చూసి చాలా బాధపడుతున్న క్షణాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో వెళ్ళి ఫైట్ చేశాము. చాలా మంది తల్లిదండ్రులు మమ్మల్ని అప్రోచ్ అవుతారు, వాళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తాము. అయినప్పటికీ మేజర్ అమ్మాయిలు చిన్న పిల్లలను కూడా ట్రాప్ చేసి వాళ్ళని తల్లిదండ్రులు మాట వినకుండా చేసిన సందర్భాల్లో మేము ఎంత ఏడ్చేవాళ్ళము. రాత్రి పగలు 12, 1 గంట తెల్లవారు వరకు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా కొన్నిసార్లు ప్రయోజనం లేకపోతే మన ప్రయత్నం మనం చేయాలి కదా అని ఎంతో కష్టపడి చేసేవాళ్ళం. మొన్న ఒక 1 వీక్ కిందట బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో రాత్రి 2 వరకు కూడా కూర్చున్నాం ఒక పిల్లతో. తల్లి తండ్రి కాళ్ళు పట్టుకున్నా కూడా ఆమె లేదు ససేమీరా అంది. ఎందుకంటే ఆమె మేజర్, ఏం చేయడానికి లేదు, మన చట్టాలు కూడా ఉన్నాయి. కానీ అందులోనే చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వస్తారు మా మధ్య. మేము మాట్లాడుతుంటే అవునండి పిల్లలు ఇష్టపడ్డారు చేసేస్తున్నాం అన్న తల్లిదండ్రులు కూడా చూసాం మేము. కొంతమంది తల్లికి ఇష్టం ఉండి తండ్రికి ఇష్టం లేకపోవడం, తండ్రికి ఇష్టం ఉండి తల్లికి ఇష్టం లేకపోవడం, ఎన్నో ఫైట్స్ చూసినప్పుడు కొన్నిసార్లు పెయిన్ వస్తుంది అనమాట. వీళ్ళు పెళ్లి అనేది చేసుకున్నాక అమ్మాయి సేఫ్ గా ఉంటుందనే నమ్మకం ఉండదండి. ఈ లవ్ జిహాద్ అనేది అదే కుట్రపూరితంగా మోసపూరితంగా ఎలా అయినా సరే అమ్మాయిని కన్వర్ట్ చేసేసి ఆ హిజాబ్ అనేది అమ్మాయికి వేసేయాలి అని అనుకుంటున్న యువకులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలండి. ఇంకొకటి ఏంటంటే మేము చాలా కేసుల్లో అడుగుతూ ఉంటాం, మీరు హిందూగా మారొచ్చుగా, మరి మీరు ఎందుకు అమ్మాయిని కన్వర్ట్ చేస్తున్నారు మీకు అంత ప్రేమగా ఉంటే అని అడిగితే కొంతమంది చేస్తామంటారు. ఎందుకంటే అప్పటి వరకు తాత్కాలికంగా చేస్తామని చెప్తారు. హిందూగా కూడా మారిపోవడానికి సిద్ధపడే వాళ్ళు కూడా చూసాం మేము. అంటే ఎన్నో మలుపులు తిరుగుతుంటాయి. ప్రతి కేసులో ఒక్కొక్క విధమైన ఇది. అసలు ఇప్పుడు ఈ 10వ తారీఖున కూడా చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే తల్లి ముందు వాళ్ళు ఎదురుగా మాట్లాడేటప్పుడు అమ్మో నా కూతురికి పెళ్లి ఇష్టం అబ్బాయితో, కాబట్టి అబ్బాయి చాలా మంచివాడు, మా అల్లుడు చాలా మంచివాడు, వాళ్ళే సర్టిఫికేట్ చేస్తే ఏంటి వీళ్ళు ఎక్కడున్నారు అని అనుకుంటూ ఉంటాం చాలా సార్లు. తర్వాత తల్లి మమ్మల్ని అప్రోచ్ చేయి, అమ్మా వాళ్ళు ఎదురుగా ఉన్నారని అలా మాట్లాడడం, దయచేసి మీరు అమ్మాయిని కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వని మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు. అంటే ఏది ఎలా చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటాం అయోమయంలో. సో నాకైతే చాలా హర్షణీయం అని చెప్తానండి ఇది. నిజంగా ఎక్కడ అంటే మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో
హిందూ ముస్లిం మ్యారేజెస్లో అంటే అన్ని కుట్ర కోణాలే ఎక్కువ ఉంటాయా, ప్రేమగా హ్యాపీగా ముందుకు లైఫ్ లీడ్ చేస్తూ ప్రశాంతంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారా? అంటే ఒకటండి, ఇక్కడ మనం కొన్ని సినిమాలు కూడా చూసాం ఈ మధ్య, కేరళ స్టోరీస్ అని అవని ఇవని చాలా సినిమాలు కూడా మనకి ఎగ్జాంపుల్ చూస్తాము. ముస్లిం చట్టంలో వాళ్ళ లాలో ఎలా ఉందంటే 4-5 ఎన్ని పెళ్లిళ్ళని చేసుకుంటారు వాళ్ళు, 4 అయితే పక్కా చేసుకోవచ్చు అనేది ఉంది కదా. సో వాళ్ళు పెళ్లిళ్ళు 4-5 పెళ్లిళ్ళు చేసుకుంటాడు అని ఈ అమ్మాయికి చెప్పినా కూడా చేసుకోడు, చేసుకుంటే అప్పుడు చూసుకుందాం ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కుట్రపూరితంగా మోసపూరితంగా ఎందుకంటామంటే చాలా వరకు వాళ్ళు ఎలా ఉంటారంటే అబ్బాయి ప్రేమ గుడ్డిది అన్నట్టుగా చాలా సార్లు ఈ అమ్మాయిలు చాలా కొందన బొమ్మలా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎలా పడేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఆ అబ్బాయిని చూస్తే ఈ అబ్బాయికి ఈ అమ్మాయి పడిందా అన్నట్టుగా ఉంటారు. చాలా చాలా కేసులు మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, ఈ అబ్బాయి ఎలా తీసుకొచ్చు. ఒక అబ్బాయి అండి ఒకసారి ఏం జరిగిందంటే ఒక పార్క్ లో ఇద్దరు కూర్చొని అసభ్యంగా ఉన్నారు. అసభ్యంగా ఉంటే బజరంగ దళ పిల్లలు మా అందరూ అక్క ఇట్లా ఇలా జరుగుతుందని, సరే పోలీస్ స్టేషన్ తీసుకురండి లేకపోతే ఇక్కడ తీసుకురండి అంటే మేమందరం కలిసి అమ్మాయిని కలిసాం. ఆ అబ్బాయి ఫోన్ లో అన్ని అశ్లీలమైన దృశ్యాలు ఉన్నాయండి. ఆ అమ్మాయి అబ్బాయి ఉంటే మేము అడిగాం ఈ అమ్మాయి మీకు ఏమవుతుంది అని, అడిగితే సిస్టర్ అన్నాడు అబ్బాయి. సిస్టర్ ఏంటి అని ఆ అమ్మాయి అప్పుడు రియాక్ట్ అయిందండి. అంతవరకు ఈ అమ్మాయి అబ్బాయి లవర్ అనుకుని తిరుగుతుంది కదా, ఆ అబ్బాయి ఎప్పుడు సిస్టర్ అన్నాడో ఏంటి నేను నీకు సిస్టరా అసలు ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని అడిగింది అమ్మాయి. అడిగితే సిస్టర్ అని చెప్పేసి అబ్బాయి ఇంతే ఉన్నాడు, చాలా షార్ట్ కూడా, అమ్మాయి చాలా అందంగా ఉంది. అసలు ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, మళ్ళీ సిస్టర్ ఏంటి నువ్వు నన్ను లవ్ చేసావా సిస్టరా అని గొడవ చేసుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే 1-2 వరకు కూర్చోబెట్టి అబ్బాయిని మాట్లాడితే లేదండి మేమిద్దరము ఇష్టపడ్డాం కాదు, సిస్టర్ ఎందుకు చెప్పావు నువ్వే మోసగాడివి అని అమ్మాయి రియాక్ట్ అయింది. వీడికి శిక్ష పడాలి చూడండి అంటే కళ్యాణి గారు ఒక నిమిషం. అన్వర్ గారు మీరేమంటారు? యోగి సర్కార్ తీసుకొచ్చిన ఈ చట్టం పార్లమెంట్ లో కూడా ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా కఠిన చట్టంగా మారే అవకాశాలు ఉంటాయి, మీరు ఎలా చూస్తారు దీన్ని? దీన్ని మొదటగా నేనేం చెప్తున్నా అంటే బీజేపీ యొక్క ప్రధానమైన నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది. ఇక్కడ సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదండి, ఇక్కడ బీజేపీకి హర్ బిల్ ముసల్మాన్ కి ఖిలాఫ్ అనే మాట చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కేవలం లవ్ జిహాద్ అనేది, జిహాద్ అనే వర్డ్ అనేది దాని మీనింగ్ అసలు వీళ్ళు మార్చేస్తున్నారండి. జిహాద్ అంటే ఆనాడు మక్కాలో ఉన్నప్పుడు ముస్లింలు ఎదుర్కొన్న సమస్యల మీద, అంటే వాళ్ళు ధర్మబద్ధమైన జీవితం గడపాలి, అలాగే శాంతిని ప్రోత్సహించాలనే విధంగా ఒక వర్డ్ను వాడారన్నారు. అంటే ఒకనొక సందర్భంలో ఆ జిహాద్ ను పట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఈ జిహాద్ అనే వర్డ్ని ముస్లిం సమాజం మీద రుద్దుతున్నారు. ఇది ఎంత మాత్రం అంటే ఈ బిల్లు ముస్లిం సమాజం మీద కాదండి, ముస్లిం సమాజాన్ని వ్యతిరేకంగానే చూడొచ్చు, కానీ ఇది కేవలం బీజేపీ మన దేశంలో ప్రతికూల రాజకీయాలకు కానీ అలాగే తప్పుడు ప్రచారాన్ని సమాజంలో గెలుచుకోవచ్చు. అంటే ఒక సమాజం మీద తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తుంది. ప్రస్తుతం మనం చూసామండి, గతంలో కూడా సిఏ అమలు చేశారు, ఆర్టికల్ 370 ఎన్ఆర్సీలు చేశారు, అవన్నీ ఎక్కడ అమలుతున్నాయండి, అసలు పాస్ అయితే చేశారు, ఏ విధంగా అమలవుతున్నాయో మనం చూస్తున్నాం దేశంలో. అదే విధంగా ఈ సీఏలు కానీ ముస్లిం త్రిపుల్ తలాక్ చట్టాలు కానీ చాలా తీసుకుని వచ్చారు. ఇది కేవలం ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని మాత్రమే బీజేపీ ముందుకెళ్తుంది. అంటే ఈ కాదండి లవ్ జిహాద్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అన్వర్ గారు? నిజంగా ఈ మత మార్పిడులు లవ్ జిహాద్ అనేది శాంతి మేడం గారు అన్నప్పుడు కేవలం హిందూ అమ్మాయిల మీదనే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయా అనేది నేను వచ్చాను. ఇక్కడ వేరే సమాజంలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, వేరే సమాజంలో ఇలాంటి జరగడం జరుగుతున్నాయి కదా. మేము కూడా మేడం చాలా సందర్భాల్లో హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలను కూడా ఇది వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకునే విషయంలో మేము కూడా చాలా వరకు మేము కూడా సహకరించాం వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ఇష్టాచారం కదా, అందుకే కదా మనకు లౌకిక రాజ్యం అనేది మన స్వచ్ఛందంగా ఆర్టికల్ 25 నుంచి 28 కూడా మనకు అదే చెప్తుంది కదా, మత స్వేచ్ఛ అనేది ఇక్కడ మన భారతదేశంలో ఉంది. ఇది కేవలం ఒక మతానికి సంబంధించి టార్గెట్ చేసిన అది ఎంతవరకు నేను సమాజం కాదండి. ఈ బిల్లు ఒక సమాజానికి లక్ష్యంగా చేసుకున్నారు ఆనాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు బీజేపీ లవ్కు వ్యతిరేకం కాదు. ఆర్టికల్ 25, 28 ఇవన్నీ ఒకసారి మీరు మాట్లాడుతుంది కరెక్టే కావచ్చండి, కానీ ఒక సమాజాన్ని టార్గెట్ చేసే ప్రభుత్వం కాదండి బీజేపీ. మీరు ఫస్ట్ చెప్పిన సబ్కా సాత్ సబ్కా వికాస్ అండి. ఖచ్చితంగా లవ్ జిహాద్ అనేది కరెక్ట్ పదమేనండి, మీరు పదం కరెక్ట్ కాదని కూడా అనొద్దు. ఎందుకంటే మేము చూస్తున్నాం సార్, రోజు పెయిన్ భరిస్తున్నాం సార్. మేము ప్రతి అమ్మాయిని మేము కౌన్సిలింగ్ వెళ్ళేప్పుడు తల్లిదండ్రులు పెయిన్ చూస్తున్నాం సార్. ఒక్క హిందూ అమ్మాయిలే టార్గెటెడ్ గా ఉన్నారు సార్. కాదని మీరు ఎలా చెప్తారు? నేను 100 చూపిస్తాను సార్ మీకు ఎగ్జాంపుల్స్.
100 చూపిస్తాను. వేరే సమాజంలో లేరా అనకండి. అదే కానీ సమస్యను మేము ఖచ్చితంగా కూడా అందరూ చూస్తున్నామండి. ఒకటేలా అదే చేస్తున్నారు. సమస్యను మేము కూడా కొంతమంది అమ్మాయిలు చూస్తున్నాము. గుర్తుగా మేము కూడా దొరకలేదా? రెండు కొంతమంది సమాజాలను మనం అమ్మాయిలు ఎక్కడ గౌరవించాలనే ఉద్దేశంతో చేశారు, కొంతమంది అమ్మాయిలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అన్ని ఇప్పుడు చెప్తే మొత్తం 1 గంటన్నర డిస్కషన్ అవుతుంది సార్. సార్ మేము చూస్తున్నాం కాబట్టి మాకు ఆ పెయిన్ తెలుసు సార్. అన్వర్ గారు సూట్ కేసుల్లో పెట్టి ఎక్కడ పడితే ట్రైన్ లో వదిలేస్తున్నారు. ప్లాట్ఫామ్స్ మీద ఎంతమంది దొరకలేదు. ప్రతి దగ్గర ఫ్రిడ్జ్ల్లో ఎక్కడండి మేము అమ్మాయిలు లేరు. హిందూ అమ్మాయిలే టార్గెటెడ్ అండి. పక్క ఈ లవ్ జిహాద్కి పక్క హిందూ అమ్మాయిలే టార్గెటెడ్. అన్వర్ మేము గారు చెప్తున్నాం సార్, మీరు మారమని చెప్పండి సార్. అబ్బాయిలు మరి హిందువులుగా మరి ఎందుకు సార్ అబ్బాయిలు హిందువులుగా మారమని చెప్పండి సార్. మేము ఒప్పుకోం సార్. రైట్ కళ్యాణి గారు ఒక నిమిషం ఆయన చెప్పండి. అన్వర్ గారు ముస్లిం అమ్మాయిలు కూడా ఎదుర్కొంటున్నారు, ముస్లిం సమాజం కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళ మీద ముస్లిం సమాజంలో కూడా అంటే ఎదుర్కొంటున్నారు. ఒక నిమిషం అన్వర్ గారు, ఇదే సమస్య ముస్లిం అమ్మాయిల్ని హిందూ అబ్బాయిలు పెళ్లి చేసుకొని వదిలేస్తున్నారా? చేసుకుంటే చంపేస్తున్నారు మేడం, చంపేస్తున్నారు. పక్క రోడ్లో నరికేస్తున్నారు. భయపెట్టి పరిగెత్తించి చంపేస్తున్నారు. ఎన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని బట్ట కట్టిన ఒక హిందూ అబ్బాయి చాలా తక్కువ అండి, చాలా తక్కువ రేషియోలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీరే ఒప్పుకుంటున్నారు. తక్కువ అని కాదు, ఇక్కడ తక్కువ ఎక్కువ అని కాదు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న సమాజంలో మతం అనేది ఎవరు పట్టించుకోవడం లేదండి. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మేజర్ వాళ్ళ ఆలోచన విధానంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమ వాళ్ళు ఎన్నో జరుగుతున్నాయి. వాళ్ళు ఎంతో మంది సుఖంగా కూడా ఉన్నారు. కానీ మీరు కేవలం అన్వర్ గారు ఒక నిమిషం. కూడా ఉంది. లక్షల్లో ఇనాం ఇస్తున్నారు. బ్రాహ్మణ అమ్మాయికి తింత, చౌదరి అమ్మాయికి తింత, ఒక యాదవ్ అమ్మాయికి అయితే ఇంత, ఒక కాపు అమ్మాయికి అయితే ఇంత అని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. మేడం ఇందాక ఇప్పుడు మీరు యువజీఎఫ్ మీద బిల్లు పాస్ చేశారు కదా, రికార్డెడ్ గా ఎన్ని కేసులు నమోదయ్యా మీకు గుర్తుందా ఏమన్నా? ఏకీభవించను. ఎందుకంటే మేము ప్రతి లోతుగా వెళ్తుంటాం, ఒక్కొక్కటి వింటుంటాం, మాకు బుర్ర బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఎన్ని కేసులు ఛేదిస్తుంటాం, ఎంతమంది కౌన్సిలింగ్ ఇస్తాం తెల్లవారులేస్తే. మాకు తెలుసు సార్ ఆ పెయిన్ ఏంటో, తల్లిదండ్రుల పెయిన్ ఏంటో. మనం కూడా ఇస్తున్నాం. మీరే కాదు, ఇక్కడ కూడా ముస్లిం యువతులు ఏ విధంగా ప్రేమ వివాహాలు చేసుకున్నా కూడా మనం కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ముస్లిం సమాజం, మీరు కేవలం హిందూ అమ్మాయిలే అంటున్నారు, కానీ ఇక్కడ ప్రస్తుతం ముస్లిం అమ్మాయిలు కూడా ఈ విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ జిహాద్ అని పేరు ఇక్కడ వాడడం అనేది ఎంత మాత్రం కాదు. అదే విధంగా వీళ్ళు ఆ బిల్లు పేరు ఏం పెట్టారండి? రిలీజన్ యాంటీ పెట్టారు. మేము పెళ్లిలో అన్వర్ గారు కళ్యాణి గారిని అసలు ఇందులో అన్వర్ గారు ఒక నిమిషం, కళ్యాణి గారిని ఇందులో తలెత్తుతున్న సమస్యలు ఇప్పుడు బొట్టు కూడా పెట్టుకుని ఎవరు అంటున్నారు. అంటే ఎలా ఉంటుందండి వీళ్ళ లైఫ్ స్టైల్, వీళ్ళ ఇబ్బందులు ఎలా ఉంటాయి కళ్యాణి గారు? చాలా నరకం అయిపోతుందమ్మా. పెళ్లి అయ్యే వరకు ఒకలా మాట్లాడతారు, నువ్వే లోకం, నువ్వే దేవత అని చెప్తారు. వాళ్ళు నమ్మేస్తారు. వాళ్ళ అమ్మ తల్లిదండ్రి దగ్గర ప్రేమ దొరక్కో ఏదో ఈ అబ్బాయి ఏదో ఒక విధంగా చెప్తారండి. మేము నమ్మరు. మీరు డాక్టర్స్, ఇంజనీర్స్ అమ్మాయిలు, ఈ బాయ్స్ ఉంటారు కదండి, ఎవరు స్విగ్గీ బాయ్స్, వాళ్ళ వల్ల పడిపోయిన వాళ్ళు మాకు ఎన్నో వస్తాయి తెలుసండి కేసులు. స్కూటర్ మీద, ఆటో మీద వెళ్ళి ఆటో వాళ్ళతో సహా ఎన్ని ఉన్నాయి తెలుసండి. వాళ్ళేమో డాక్టర్స్, ఇంజనీర్స్ అండి. ఎలా పడేస్తారో మరి అసలు మాకు ఆ టెక్నిక్ ఏంటో. మరి అంతేనండి, పడేసే వాళ్ళ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవడమే కదా. వాళ్ళ లక్ష్యం, అంతిమ లక్ష్యం ఏంటండి? పెళ్లి చేసుకోవడం, డబ్బు సంపాదించడం. డబ్బు ఎలాగైనా సరే, ఈ అమ్మాయి డబ్బు ఉందంటే ఎలాగో సెటిల్ అయిపోవచ్చు లైఫ్. ఓకే అండి, ప్రేమ 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 అంటున్నారు. అమ్మాయి సూట్ కేసులు ఎందుకు దొరుకుతున్నారండి? తర్వాత అమ్మాయికి ఇష్టమై బొట్టు పెట్టుకుంటే పూజ చేస్తానంటే కోతలు పెట్టిన వాళ్ళని చూసాము. ఆ తర్వాత నరకం చూపించి తల్లి తండ్రి దగ్గరికి వెళ్లకుండా చేతులు కాళ్ళు వేరు చేసిన వాళ్ళని చూసాం. ఏం మేడం ఎన్ని ఉన్నాయండి, వందలు ఉన్నాయండి. కళ్యాణి గారు ఒక నిమిషం. అన్వర్ గారు మీరు చెప్తున్నట్లుగా మనం అంటే ఇష్టపడి అంటే ఒక సమాజంలో ఉండి, ఒక కుటుంబంలో ఉండి, ఒక గౌరవంగా ఉన్న ముసల్మాన్ కుటుంబం కానీ, హిందూ కుటుంబం కానీ, వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరి ఆమోదంతో ముందుకెళ్తున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కొన్నిసార్లు యాక్సెప్టెన్సీ కాకపోయినా ఇవాళ రేపు కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎల్లలు దాటిన ప్రేమ, ఈ దేశం నుంచి ఆ దేశం వాళ్ళు, అసలు సంబంధాలే లేని వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు ఇదే దేశంలో ఉన్న ముసల్మాన్లు, హిందువులు పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఇది లవ్ జిహాద్గా మారి ఆ అబ్బాయి ఒక కుట్రతో ఈ అమ్మాయి జీవితంలోకి చొరబడిన కేసులు అసలు లేవంటారా? దీని వెనక ఒక పెద్ద సంస్థలు పనిచేయట్లేదంటారా? మేడం ఇక్కడ సంస్థలు పనిచేస్తున్నా అనేది నేను యాక్సెప్ట్ చేయడు, కానీ మేడం ఒకప్పుడు మేజర్ అయిన తర్వాత ఎవరి ఇష్టాలు ఘనంగా వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనే చట్టం మనకి, ఆ స్వేచ్ఛ అనేది మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది మేడం. కానీ
ఇప్పుడు మనం అరేంజ్ మ్యారేజ్ లో కూడా చూస్తుంటాం, పెద్దలు అరేంజ్ చేస్తారు, ఆ అరేంజ్ మ్యారేజ్ లో కూడా టార్చర్ మనం చూడలేదా, గృహహింస మనం చూడడం లేదా? ఖచ్చితంగా అందులోనూ జరుగుతాయి, అందులో జరుగుతాయి. కానీ ఇప్పుడు ఇదే టార్గెట్ నేను అంటే ఏమండి ప్రేమని పెళ్లిని అన్వర్ గారు ప్రేమని పెళ్లిని పెళ్లిదర జరిగిన గొడవని విడాకుల్ని అది వేరు, కుట్రని నేను అడుగుతున్నాను, కుట్ర కోణాల విషయం. పాయింట్ అండి ఆయన చెప్పండి. కళ్యాణి గారు ఇంకేదో అడుగుతున్నారు, ఒక సెకండ్. చదువుకున్న వాళ్ళు కాదా, వాళ్ళ మీద ఆలోచన శక్తి లేదా? ఎందుకు వాళ్ళు మోసపోతున్నారనే విధానం, మనం మోసపోయారనే కోణంలో మనం ఎందుకు చూడాలి? ఒక నిమిషం కళ్యాణి గారు ఇంకేదో అడుగుతున్నారు. శ్రీలక్ష్మి గారు ఇప్పుడు ఒక కేసు ఇంతకు ముందు చూసామండి. అదేంటంటే అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే భర్తతో కాపురం చేయాలి కదా, భర్తతో కాకుండా ఎంతో ఆశలతో వచ్చిన అమ్మాయి 4-5 వ్యభిచారం చేయించినట్టు చేయిస్తారండి. అవి కూడా ఉన్నాయండి మా దగ్గర ప్రూఫ్స్, అవి కూడా మాకు వచ్చాయండి. ఆ అమ్మాయి హిందూ భారత స్త్రీ ఎలా ఉంటుందండి, ఒక భర్తను నమ్మి ఇష్టపడి చాలా ప్రేమగా పిల్లలు తన సంసారం అన్నట్టు ఉంటుంది కదా, 4 అయినా సరే ఉండాలి. లేకపోతే వీడియోలు తీస్తారు, బెదిరిస్తారు, మేము బయట పెడతామంటారు, పరువు పోతుందేమో అని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మూసుకొని అన్ని విని. అసలు ఎటువంటి వావి వరుసలు ఉండవండి, అక్క చెల్లి అని కూడా అంటారు, అవి కూడా ఉన్నాయండి. ఎస్, అక్క చెల్లి అంటే మనకి ఎంతో గౌరవం, మనకి ఎన్నో వావి వరుసలు లేని వాళ్ళతో ఎలా పెళ్లి చేస్తారండి, ఎలా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారండి? మేము అన్ని దగ్గర అర్థం చేసేది ప్రేమ 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 అన్ని దగ్గర ఎక్కడ 100 మందిలో ఒక్కరి మనుషులు 90 సేమే. రైట్, ఒక విషయం అన్వర్ గారు కళ్యాణి గారు, ఒక విషయం అన్వర్ గారు, కుట్రలు ఇప్పుడు మనందరం భారతీయులం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ సరే ఇతర దేశాల నుంచి ఇక్కడున్న ముస్లిం యువకుల్ని ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా చెరబడుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ ఘటనలు జరిగినప్పుడు ఎవరు బయటకు వస్తున్నారు అన్ని విషయాలు మనకు తెలిసిందే. అందులో భాగంగానే ఇది కూడా ఒక కుట్ర జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం. కానీ ఇక్కడ మతాల మధ్య విద్వేషాలు రాకూడదని, మతాలు ప్రశాంతంగా ఉండాలని ఏళ్ల తరబడి భారతదేశంలో ఈ లౌకిక దేశంలో ఇలా ముందుకెళ్తున్నాం కాబట్టి ఏది గట్టిగా మాట్లాడాలన్నా అది మాట్లాడలేని పరిస్థితి ఉంది. కానీ ఈ విషయాన్ని, ఈ కోణాన్ని మీరు మీ మతం ఎందుకు ఒప్పుకోదు అని, నిజంగా కుట్ర జరుగుతుంది అన్నప్పుడు దాన్ని భేదించడానికి మీరు ఒక భారతీయత అనేది ఎందుకు రాదు, యాక్సెప్టెన్స్ ఎందుకు రాదు, జరుగుతుంది జరిగిన దాని మీద అది ఉండకూడదని ఎందుకు కోరుకోరు? మేడం ఇట్లాంటి కుట్రలు నేను చెప్తున్నాను కేవలం ఒక సమాజాన్ని చేసుకున్నాను. ఇలాంటి కుట్ర ప్రతి దాంట్లో ఉన్నాయి మేడం. ఆ కుట్రలు మేము ఎటువంటి సందర్భంలో మేము అసలు యాక్సెప్ట్ చేయము. ఆ కుట్రలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని భారత రాజ్యాంగం ప్రకారం సెక్షన్ ప్రకారం ఏదైనా దండించాల్సిందే, కానీ ఇక్కడ వీళ్ళే చేస్తున్నారు, కేవలం ముస్లిం సమాజమే ఇది చేస్తుంది అనేది ఎంతవరకు నేను యాక్సెప్ట్ చేయను మేడం. ఎందుకంటే వీళ్ళు ప్రతి సమాజంలో దుష్టులు ఉన్నారు, ప్రతి సమాజంలో ఉన్నారు దుష్టులు, ప్రతి సమాజంలో మేడం. ఇది కేవలం చూడండి, ఇప్పుడు గతంలో మనం ఎన్నో బిల్లులు చూసాం, అది కేవలం ఒక సామాజిక వర్గాన్ని, ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూనే బీజేపీ ఈ బిల్లులు తీసుకుని వచ్చింది. అన్ని బిల్లులు తీసుకుని వచ్చినా కూడా అదే బిల్లులు ప్రజా ఆమోదం అయితే 2024లో మీరు చూశారుగా, బీజేపీ పార్టీకి ఎంతమంది ప్రజాదరణ ఏ విధంగా లభించిందో మనం చూసాంగా. అంటే ఒకటండి ఈరోజు కాదు ప్రతి ఒక్కరిని దృష్టిని బయటపడితే శిక్షించాల్సిందే, అది ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఇది కేవలం ఒక సమాజంలో ఉన్నారనే విషయం ఒప్పుకోరండి. ఒక దొంగతనం చేసిన వాడు ఇది హిందూ దొంగ, వాడు ముస్లిం దొంగ, ఇది క్రిస్టియన్ దొంగ అని ఎప్పుడు అనకూడదు మేడం. వాడు దొంగ అనేవాడు దొంగే. కానీ సిఏఏ మీద ఒక నిమిషం అండి, ఇది పార్టీ చేసిందన్న సిఏఏ మీద సిఏఏ అవసరం ఎంత ఉంది భారతదేశానికి ఈరోజు? సిఏఏ విషయంలో పక్కదారి పట్టింది, ఇక్కడున్న ముస్లిమ్స్ని ఎవరు టచ్ చేయలేదు, అసలు ముస్లింకి వచ్చిన ఇబ్బందులే లేవు. అసలు ఏ దేశంలో ఎవరు వస్తుంటే మన సిఏఏ తీసుకొచ్చామనేది తెలీదా? అలాగే త్రిబుల్ తలాక్ కానివ్వండి, ఈరోజు ఎంతమంది ముస్లిం మహిళలు సంతోషంగా యాక్సెప్టెన్స్ చేసిందే ముస్లిం మహిళలు కదా ఈరోజు. అన్వర్ గారు సార్, మతం పేరిట ఎక్కడైతే కుట్రలు చేయాలి అనుకుంటున్న కొన్ని రాష్ట్రాలు, నిన్న వాయినాడులో ఏం జరిగింది సార్? మాది ధర్మం సార్, మాది మతం కాదు, హిందూ ధర్మం ఆచరణ విధానం మాది. అర్థమైందండి? మేము హిందువులం, గర్వంగా చెప్తాం, మతం కాదు మాది. మేము విద్వేషాలు రెచ్చగొట్టట్లేదు, మాతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే మేము వాళ్ళతో అలా ఉంటాం, అంతే మా పద్ధతి.
నిన్న వాయినాడులో మొత్తం ఒక ఊరు, ఒక గ్రామం మొత్తం కొట్టుకుపోయిందంటే ఇవన్నీ దేనికండి సంకేతాలు? అక్కడ తప్పు జరుగుతుందని ప్రకృతే రియాక్ట్ అవుతోంది కదా, మనం దాన్ని తీసుకోవాలి కదా. రైట్ రైట్ కళ్యాణి గారు. అన్వర్ గారు. మేడం ఎవరైనా కూడా ఈ సమాజంలో శిక్ష అంటే తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలే కానీ ఈ శిక్షను కేవలం ఒక కమిటీ మీద రుద్దడం అది చాలా రాంగ్ అండి. ఇంకోటి ఏమంటే నేను హిందువులమని అంటున్నారు, ఖచ్చితంగా హిందువులమే. ఆ హిందుత్వం అనేది భారతీయ సమాజంలో మనం ఎక్కడైనా బయట దేశాలకు వెళ్ళినప్పుడు నేను ఇండియన్ లాగా హిందువులమని చెప్పుకునేది ఉంటుంది. ఇక్కడ ఎవరో ఒక నలుగురు ఐదుగురిని శిక్షలు పెట్టుకుని మొత్తం సమాజం మీద దీన్ని రుద్దడం కూడా ఎటువంటి కరెక్ట్ కాదండి. ఇది మంచి ప్రేమికులకు ఏమీ కాదు కదా. నిజంగా అయితే ఎవరైతే చెడ్డ వాళ్ళు కుట్రపూరితంగా మోసపూరితంగా నిరూపణ అయితేనే కదా మీకెందుకు టెన్షన్? అలాంటి వాళ్ళకి కదా శిక్ష మీరు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అంటే ఎవరున్నా సరే వాళ్ళకి కూడా ఆ శిక్షలు కావాలంటున్నారు ఆయన. ఇదే ఘటనలు ఒక ముస్లిం అమ్మాయితో జరిగితే అప్పుడు కూడా మీరు ఖండిస్తారా? ఒకవేళ అలా కూడా దానికి కూడా పెడతానేమో, ఎందుకంటే ఎక్కువ నష్టపోతుంది హిందూ అమ్మాయిలు, సూట్ కేసులు దొరికిన హిందూ అమ్మాయిలు, అలాగే మొత్తం ఫ్రిడ్జ్ లో మొక్కలు కట్ చేసి పెట్టింది హిందూ అమ్మాయిలు కాబట్టి ఇక్కడ గట్టిగా హిందూ అమ్మాయిలు జిహాద్ గురవుతున్నారు అంటారు. ఒకవేళ ముస్లిం అమ్మాయిలు కూడా ఇలా ఏమైనా బయటకు వచ్చి నిజంగా హిందువులలో అయితే మేము కూడా సపోర్ట్ చేస్తాం, వాళ్ళని కూడా కఠినంగా శిక్షించండి. మేము అలా కాదు, మేము ఏదైనా సరే ఒకటేనండి, తప్పులు ఉంటే మా వైపు తప్పు చేసే వాళ్ళు 10 మంది ఉంటే కనీసం 10 మందిని చూసుకొని మొత్తం కమ్యూనిటీ మీద రుద్దుతున్నారు కదా. లేదు ఇది కమ్యూనిటీ మీద రుద్దడం కాదండి, తప్పు చేసే వాళ్ళకి చెప్పబెట్టు. అంటే ఈ తప్పు చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నది అంటే కేవలం మా హిందూ అమ్మాయిలు ముస్లిం టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ముస్లిం అమ్మాయిలు ముస్లింలు అందరినీ అనట్లేదు అన్వర్ గారు. ఆవిడ చెప్పడం లేదు. ఇక్కడ జిహాద్ అనే వర్డ్ అసలు దీనికి సూటబుల్ కాదండి. జిహాద్ అనేది ఆ వర్డ్ వేరు, ఆ సందర్భం వేరు. ఆ జిహాద్ అనేది శాంతివాదం ధర్మం మీద ఎవరు వ్యక్తిగతంగా ధర్మబద్ధంగా జీవనం గడపడానికి యూజ్ చేసిన వర్డ్ అది. ఇక్కడ జిహాద్ అనే వర్డ్ దానికి సంబంధం లేదండి. ఇది కేవలం ఒక అరబిక్ వర్డ్ ను ఇది ముస్లిం సమాజం మీద దాడిగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు అంతే. ఇక్కడ జిహాద్ అనే వర్డ్ ప్రేమ వివాహాలకు ఎటువంటి సంబంధం లేదు. కాదు అన్వర్ గారు మీరేమంటారు? జిహాద్ కి అర్థం ఏంటి? జిహాద్ అంటే ఒక ధర్మ యుద్ధం అండి. ధర్మయుద్ధం ఒక్క నిమిషం. ధర్మయుద్ధం అంటే ఏంటి? ధర్మయుద్ధం అంటే ఏంటి? వేరే అర్థమే మార్చేశారు. ఇక్కడ ఆనాడు ఆ సందర్భాన్ని బట్టి ధర్మయుద్ధంలో కాకుండా ఇక్కడ శాంతి వాతావరణం, శాంతి యుద్ధంగా ధర్మమైన జీవనాన్ని మనం ఎలా గడపాలి, మనం ఇతరులకు కీడు చేయకుండా మనం ఏ విధంగా జీవించాలి అనే ఉద్దేశపరంగా ఆ వడ్డును వాడడం జరిగింది పురాణంలో. దానికి ఉదాహరణ మహాభారతం కూడా. ఎందుకంటే మనమంతా లోక కళ్యాణం కోసం పనిచేసే వాళ్ళమే. ఖచ్చితంగా ఇది కేవలం ఆ జిహాద్ అనే పేరును ఒక అరబిక్ వర్డ్ కాబట్టి ఆ జిహాద్ అనే పేరు ఎక్స్పోజ్ చేస్తూ ఒక సమాజాన్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. లేదు అన్వర్ గారు, ఈ రోజు ఎంతమంది బీజేపీలో ముస్లిం నాయకులు ఉన్నారు, బయట ఎన్ని వ్యాపారాలు చేసుకుంటూ అన్ని రకాలుగా బాగున్నారు. ఇది అసలు ఒక ఇది కానీ అన్వర్ గారు దీన్ని జిహాద్ అనేది మీరు ఒక ధర్మయుద్ధం అంటున్నారు. ఆ ధర్మయుద్ధం ఎలా మారింది? ఒక ఉగ్రవాద యుద్ధం లాగా మార్చి దానికి వచ్చి జిహాద్ అని అంటున్నారు అంటే దాని పేరుని దాని అర్థాన్ని మార్చింది ఎవరు? ఉగ్రవాదం చేసేవాళ్ళు. ఈ వర్డ్ను ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఈ విధంగా వక్రీకరిస్తున్నారు. కానీ ఒకటండి ఇంకొకటి కూడా ఉందండి సార్ అన్వర్ గారు, మీరు ఇప్పుడు ఏదైనా సరే మేము ఎక్కువ ముస్లిం అని అనలేదండి. కొంతమంది ఇప్పుడు ప్రతి దగ్గర మేము అందరూ కాదు అంటే చూడండి, ఇప్పుడు దొంగలు ఉంటారు, ప్రతి చోట ఉన్నారు, దొంగలు ఉన్నారు. మొత్తం ఆ దొంగలు హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు కదా. కేవలం ఒక నలుగురిని బట్టి మొత్తం వాళ్ళ మీద తరలిస్తున్నారు. ఇప్పుడు గోహత్యలు భయంకరంగా అయిపోతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఎక్కడ చూసినా గోహత్యలు చేసే వాళ్ళ పేర్లు ఏముంటాయి సార్? అందరి పేర్లు మీ పేర్లే ఉంటాయి సార్. సరే అప్పుడు ఏం చేయమంటారు సార్? అక్కడ ఓనర్ ఎవరున్నారంటే మెయిన్ తెలుగు మన హిందువుల ఒకరి మతం గురించి ఒకరు మనం గౌరవించాల్సిందే. మేము చూడండి, గోవధ మనకు అవసరం లేదు, అది మనకు హిందూ సమాజం ఎంతో గౌరవంగా చూసుకుంటుంది కాబట్టి మనం దాన్ని కూడా మనం ఒకరికి మనం గౌరవించాలి కాబట్టి దాన్ని మేము కూడా ఒప్పుకోలేదు మేడం.
ఆ విధంగా ఎవరైనా గోహత్య పాల్పడితే వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోండి. ఖచ్చితంగా అన్వర్ గారు మీరు మంచి విషయాలు చెప్తున్నారు ఈ రోజు. పాటిస్తాం. కాదు లౌకిక దేశం అన్న అర్థంగా మీరు చాలా చాలా గంభీరంగా గౌరవంగా చెబుతున్నారు. కానీ సమాజం బయట అలా లేదండి. పర్టికులర్గా ఈ పరిస్థితుల్లో లవ్ జిహాద్ అనే విషయంలో ట్రాప్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఆ విషయాలు ఇంటెలిజెన్స్ కూడా బయటికి తీసుకొచ్చింది. మన అమ్మాయిలు కూడా వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా చంపబడుతున్నారు. ఈ విషయంలో ఒక చట్టం. అలాగే మీరు అన్నట్టుగా నిజంగానే ముస్లిం మహిళలను కూడా హిందువులను ట్రాప్ చేసి చేస్తున్నారు అంటే దానికి కూడా చట్టం రావాలి. క్రిస్టియన్లు అసలు హిందువుల్ని ముస్లింల్ని రెండు మతాలని కూడా క్రిస్టియన్స్ సైలెంట్ గా వాళ్ళు మారుస్తున్నారు కాబట్టి దాని మీద కూడా ఒక చట్టం రావాలి ఖచ్చితంగా. ఇంకా ఎగ్జాక్ట్లీ కళ్యాణి గారు ఖచ్చితంగా మేడం నేను కూడా దీన్ని ఏకీపిస్తానండి. ఒకటే వర్గాన్ని మేము అనట్లేదు. ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నా మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి నేను వాళ్ళ పేర్లు వీళ్ళు ఇలా చేస్తున్నారు కొంతమంది అని చెప్తున్నాము. క్రిస్టియన్స్ కూడా సేమ్, క్రిస్టియన్ వాళ్ళు కూడా సమాజం కూడా చాలా చాలా చేస్తున్నారు. వాళ్ళు చాప కింద నీరులో దూరుతున్నారు. వీళ్ళు ఇంకా కొంత ఇదైతే వీళ్ళైతే ఇంకా ఘోరంగా దూరుతున్నారు కొన్ని విషయాలు. సో నేనేమంటానంటే ఎవరు తప్పు చేసినా చట్టం కఠినంగానే ఉండాలి. ఇప్పుడు యోగి గారు తీసుకొచ్చిన యూపీలో ఏదైతే అవుతుందో ఆ చట్టాన్ని స్వాగతించాలి, అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ వారు చెప్పినట్టుగా ముస్లిం అమ్మాయి కాకుండా ముస్లిం అమ్మాయి కూడా హిందూ అబ్బాయిలు ఏమైనా ఇబ్బందులు కలిగించినట్టుగా ఎక్కడ మీ దృష్టికి వచ్చినా మా దగ్గర తీసుకురండి, మేము ఖచ్చితంగా మీకు వచ్చి సపోర్ట్ చేస్తాం. హిందూ అయినా సరే మేము ఖచ్చితంగా వచ్చి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే తప్పే ఎవరైనా ఖండిస్తాం. కోర్టులో నమోదయ్యే కేసులతోనే అర్థమైపోతుందిగా. కాకపోతే ఒక్కటి యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే అన్వర్ గారు మీ మధ్యే ఉంటూ మీతోనే పనులు చేసుకుంటూ మీ బిడ్డలుగా అంటే ఒక సమాజంలోనే ఒక యువతని ముస్లిం యువతని ట్రాప్ చేస్తూ డబ్బు కోసం వాళ్ళకి డబ్బు ఇచ్చి వీరిని మారుస్తున్న పరిస్థితులు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే ముస్లిం నాయకులుగా ఉన్నవాళ్ళు లేదంటే మీలాంటి వాళ్ళు అందరూ కూడా అలాంటి ఆ ట్రాప్లో పడనీయకుండా యువతను కాపాడుకోగలగాలి. రేపు అదే జరిగితే కనుక సరే ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లలతో వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటే తప్పేం లేదు. అలా కాకుండా జరుగుతున్న ట్రాప్ని మీరు కూడా అరికట్టగలిగితే ఈ పరిస్థితులే రావు. అన్వర్ గారు చూడండి. ఓకే, నేను ఇక్కడ ఇంకోటి చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. రీసెంట్ గా జరిగింది. ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ముస్లిం అమ్మాయిని అన్ని ఇల్లీగల్ గా కాంటాక్ట్ పెట్టుకుని ప్రస్తుతం ఆమె పేరు చూడండి చెప్తాను. షేక్ వేణుగోపాల్ అబ్బాయి పేరు, అంటే వాళ్ళకు ఇల్లీగల్ కాంటాక్ట్ ద్వారా పుట్టిన అబ్బాయి పేరు షేక్ వేణుగోపాల్, ఆమె లేడీస్ పేరు షేక్ పద్మ. వాళ్ళు ప్రస్తుతం ఒక 3 సంవత్సరాల నుంచి ఒక మాజీ ఎమ్మెల్యే, ఆ పేరు చెప్పను నేను, 3 సంవత్సరాల నుంచి నాకు డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పి డీజీపీ గారిని లోకేష్ గారిని గతంలో ఉన్న ప్రభుత్వాలు మొత్తం తిరుగుతున్నారు మేడం. నిన్న కూడా మా ఆర్గనైజేషన్ కాడికి ఆయన వచ్చాడు. వాళ్ళిద్దరు తల్లి కొడుకులు ఇద్దరు వచ్చారనమాట. నాకు సార్ మీరు ఎలాగైనా నాకు న్యాయం చేయాలి, నా తండ్రి ఎవరు, నాకు డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పి. ఇది ఏం సమాధానం చెప్తారు మేడం? కళ్యాణి గారు ఇది అంటే ముస్లిం హిందూ సమస్యగా చూడాలా దీన్ని, లేదంటే ఒక మేల్ ఫీమేల్ మధ్య జరిగిన ఇదిగా చూడాలా, ఒక మోసపూరితమైన కుట్రగా చూడాలా? ఇష్టపడ్డప్పుడు చేసుకున్నారండి. వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేస్తారా ఏం చేస్తారని ముస్లిం యువతి మాజీ ఎమ్మెల్యే, నేను ఆ పేరు చెప్పను అది చూడండి. ఆమె పేరు కూడా షేక్, కొడుకు పేరు షేక్ వేణుగోపాల్, మహిళ పేరు షేక్ పద్మ. ఇల్లీగల్ దాన్ని డిఎన్ఏ టెస్ట్ చేయమని ఈరోజు వాళ్ళు డీజీపీ దగ్గర నుంచి తిరుగుతున్నారు గత 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 25 సంవత్సరాలండి, ఇంతవరకు మ్యారేజ్ లేదు. ఇంకో అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ముస్లిం నాయకులు లేరంటారా? అవి తెమ్మంటారా? మరి అవి తెమ్మంటారా? రైట్ కాదండి. అంటే ఇది మతం పేరుతో అన్వర్ గారు కళ్యాణి గారు ఒక విషయం వాంటెడ్లీ ఇది ఒక సమాజం మీద రుద్దడం ఎంతవరకు వాదిస్తున్నాను. ఆ విధంగా సమాజంలో ఉన్నారు. ఆ దృష్టిలో శిక్షించడం మన బాధ్యత అని ఒకే సమాజాన్ని ఈ విధంగా సమాజంలో రుద్దడం ఎంతవరకు సమాజం కాదండి. కొంతమంది ఎవరైతే వాంటెడ్లీ చేస్తున్నారో, ఎవరైతే ఇష్టంగా చేస్తున్నారో, ఎవరైతే డబ్బు కోసం చేస్తున్నారో, ఎవరైతే కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం ఇనాం తీసుకున్నారో వాళ్ళ గురించి కదా మాట్లాడేది. మీరెందుకు సమాజం మొత్తం ఇక్కడ ఇస్తున్నారు కదా, వాళ్ళు ఆక్షేపించలేక ఇనాం తీసుకునే వాళ్ళు ఎవరండి? మహిళలే కదా, వాళ్ళ ఇష్టానుసారం జరుగుతుంది చెప్పచ్చు కదా. మీరు ఎంతసేపు ఇనాములు డబ్బులు తీసుకున్నారు అంటున్నారు కానీ ఇనాం తీసుకున్నారని మీరు మహిళా సమాజాన్ని కూడా కొంచెం ఇది చేసినట్టు ఉంది. ఇక్కడ ఇనాం కాదు, వాళ్ళ ఇష్టానుసారం చేసుకుంటున్నారు.
దుష్టులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. ప్రతి సమాజంలో దుష్టులు ఏమండి ఉన్నారు. ఒక్క నిమిషం ప్రతి సమాజంలో అన్వర్ గారు ఉన్నారు, మీకు ముస్లిం మీకు సమాజంలో పదే పదే ఉన్నారు. చెప్తున్నా ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే 10 లక్షలు 15 లక్షలు అని ప్రకటించిన లేవంటారా? మీరు ఒప్పుకోండి, మీ గుడ్డ మీద చేసుకొని. డబ్బుల కోసం డబ్బుల కోసం ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఆ డబ్బుల కోసం పని చేసే విధానం కూడా అదే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారో మనకెందుకు, మనకు తెలియని విషయం కదా. డబ్బు కోసం వాళ్ళకి తెలియని విషయం కాదండి, తెలుసుకోవాల్సిన విషయం అది. వేణుగోపాల్, షేక్ పద్మ అని ఆ విషయం మీరు ఏదైనా ఒక విషయం, డిఎన్ఏ టెస్ట్ కోసం గత 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. డిఎన్ఏ టెస్ట్ కోసం డిఎన్ఏ టెస్ట్ చేసి మా తండ్రి ఎవరు నిర్ధారణ చేయండి. చూడలేదా? ముస్లిం రైట్ 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 కళ్యాణి గారు ఒక విషయం, కళ్యాణి గారు ఒక విషయం. అన్వర్ గారు దీన్ని అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవడంలో ఒక చిన్న మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన ఎవరో పేరు చెప్తే కూడా బాగానే ఉండేది. సరే, మాజీ ఎమ్మెల్యేకి ఒక ముస్లిం మహిళకి పుట్టిన ఒక బిడ్డ ఉన్నాడు, తనకు కూడా 21 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా డిఎన్ఏ టెస్ట్ కోసం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అది ఒక కుటుంబ కేసా లేదంటే ఒక చీటింగ్ కేసు లాగా అది నమోదవుతుంది. కానీ ఈ విషయం ఇంటర్నేషనల్గా దేశాలు దాటి ఒక కుట్ర కోణంలో ఒక వ్యవస్థ వెనకుండి ఖండాంతరాలు దాటి పనిచేస్తుంది. కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ సమస్యలు కోకొల్లలు, అమ్మాయిలు మోసపోతున్నవి ఎన్నో ఉన్నాయి, అబ్బాయిలు మోసపోతున్నవి ఉన్నాయి, కోర్టుల దాకా కొన్ని వెళుతున్నాయి, సమస్యలు అవుతున్నాయి, మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర కొన్ని సాల్వ్ అవుతున్నాయి, ఇలా అనేక రకాలుగా ఉంటున్నాయి. కానీ దాన్ని కలపకండి అని చెప్తున్నాను నేను. ఈ కుట్ర కోణంలో జరిగిన ఒక అప్పుడు ఆ మహిళకు ఇప్పుడు 22 years ఉన్న అది వేరే ఇష్యూ, అది మాట్లాడదామంటే మళ్ళీ ఒక రోజు ఎపిసోడ్ పెట్టుకుందాం. అప్పుడు కూడా తెలిసి తెలియని వయసే కదా. 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు, ఆమె 38 సంవత్సరాలు ఎంతో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఏమంటే ఏడు తెచ్చినా చివరికి మీ వైపు ఎక్కువ తప్పుగా అనిపిస్తుంది సార్. అది మాత్రం నేను నొక్కి ఒక్కాడించగలను. ఎందుకంటే హిందువుల్ని మేము ధర్మబద్ధంగా కళ్యాణి గారు అన్వర్ గారు ఇద్దరు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే లవ్ జిహాద్ విషయంలో ఇన్నాళ్ల పాటు జరుగుతున్న దానికి ఒక కఠిన చట్టం రావడం వల్ల అంటే మన అమ్మాయిలు అంటే ఒక మతాన్ని విశ్వసించి 80% హిందువులు ఉన్న భారతదేశంలో కుట్రతో జరుగుతున్న పెళ్ళిళ్ళు ఏవైతే ఉంటాయో దాన్ని అరికట్టడానికి మాత్రం ఒక చట్టం పనిచేస్తుంది అనేది ఒక వర్గం నమ్ముతుంది. కాదు, ఇది ఒక మతం మీద రుద్దినట్టుగా ఉంది అనేది ఒక మతం నమ్ముతుంది. కానీ 2 మతాలు కలిసి పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉన్న జీవితాలను అయితే టచ్ చెయ్యరు. కాకపోతే కుట్రతో జరిగిన పెళ్లిళ్ళ విషయంలో మాత్రం ఈ చట్టం చాలా కఠినంగానే పనిచేస్తుంది అనేది మరి బీజేపీ చెప్తున్న పరిస్థితి.